ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేల్లో నిరాశను నింపింది. తమకు ఈసారైనా కేబినెట్లో చోటు దక్కుతుందని చాలా మంది ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కొత్త మంత్రుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో చాలా మంది ఎమ్మెల్యేలు నిరాశకు గురయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కినా మరికొంతమంది లోపలే మదనపడిపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలైతే ఏకంగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. పార్టీ అధినేత చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించినట్లు బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. ఎమ్మెల్యేకు మద్దతుగా టీడీపీ నగర అధ్యక్షుడు వాసిరెడ్డి రాంబాబు సహా కార్పొరేటర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు కూడా రాజీనామాలు చేశారు. సీనియర్ నాయకుడైన బుచ్చయ్య చౌదరి రాజీనామా చేయడంతో రాజమండ్రి తెలుగుదేశం పార్టీలో సందిగ్ధత నెలకొంది. సామాజిక సమీకరణాలు, ఎమ్మెల్యేల పనితీరును బేరీజు వేశాకే మంత్రుల జాబితాను సీఎం చంద్రబాబు నాయుడు రూపొందించారని, పదవి దక్కని వారు నిరాశ చెందకూడదని, వారికి అన్ని వేళలా పార్టీ అండగా ఉంటుందని అలకబూనిన ఎమ్మెల్యేలను పలువురు సీనియర్ మంత్రులు బుజ్జగిస్తున్నారు. ఇప్పటికే బొజ్జల తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ్మ కూడా అలకపోని రాజీనామా చేస్తున్నానని ప్రకటించాడు. అదే బాటలో ఉన్నాడు మరో సీనియర్ తెలుగుదేశం ఎమ్మెల్యే. ఆయన ఎవరో కాదు, 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. ఏది ఏమైనప్పటికీ మంత్రివర్గ విస్తరణ తెలుగుదేశం పార్టీలో తీవ్ర అసంతృప్తిని రేపింది. మరి చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తాడో చూడాలి.